స్పెషల్ స్టేటస్ పై చర్చకు డిమాండ్ చేసిన ప్రతిపక్షంపై ఎదురుదాడినే మార్గంగా ఎంచుకుంది ప్రభుత్వం. ప్రత్యేక హోదా నినాదాలు చేసిన వైఎస్ఆర్సీపీ సభ్యులకు ప్రత్యేక వ్యాధి ఉందంటూ టీడీపీ ఎమ్మెల్యే కోన రవికుమార్ ఎద్దేవా చేశారు. ముగిసిపోయిన అంశంపై ఇంకా చర్చ ఏమిటి అంటూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తీసిపారేశారు. ఏపీలో ఒక్క సమస్య కూడా లేదు గనక ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదాపై మాట్లాడడమే తప్పన్నట్టుగా వ్యవహరించారు అధికార పార్టీ సభ్యులు. స్పెషల్ స్టేటస్ అన్నారు. నిన్న కేటగిరికల్గా చాలా స్పష్టంగా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఏదైతే గవర్నర్ గారు అడ్రస్ చేసినటువంటి దాంట్లో రిప్లైలో చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఏ పరిస్థితుల్లో ఏమిటని చాలా స్పష్టంగా ఈ సభలోనే చెప్పిన తర్వాత ఇంకా వారికి ఏంటి కావాలి అధ్యక్ష? ఈ సభలో ఇంకా ప్రభుత్వం ఈ మీద కేవలం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి హైడ్రోఫోబియా అని చెప్పి ఒక జబ్బు ఏమైనా వ్యాధి ఏమైనా సోకిందేమో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. మరి జగన్మోహన్ రెడ్డి గారికి వారి పార్టీ సభ్యులకి హైడ్రోఫోబియా అనేటువంటి జబ్బు ఉందేమో. మరి మన శాసనసభలోనే డాక్టర్లు ఉన్నారు అధ్యక్ష, వారిని పోయి మనకు చెక్ చేయిస్తే ఆ జబ్బుకి ఏమైనా మందులు ఇస్తే మనకి సభ సజావుగా సాగడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఈ పద్ధతి ఏమీ బాగోలేదు అధ్యక్ష. ప్రతిపక్ష సభ్యులకి, ప్రతిపక్షంలో నాయకుడికి కూడా ఇది గౌరవం తీసుకురాదు అధ్యక్ష. మనం క్లియర్ గా బీఎస్సీలో మాట్లాడుకోవడం జరిగింది అధ్యక్ష. క్లియర్ గా మాట్లాడుకున్నప్పటికీ కూడా ఈ విధమైన గొడవ చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఇది ఒక్కటే కాకుండా అధ్యక్ష, ఇది క్లోజ్డ్ సబ్జెక్ట్ అధ్యక్ష. ప్రత్యేక హోదా అనేది దిస్ ఇస్ ఎ క్లోజ్డ్ మ్యాటర్. వీళ్ళు దీని కాకుండా ఇంకా సమైక్య ఆంధ్రప్రదేశ్ కావాలని కోరితే ఇంకా ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో అదే విధంగా ఉంది అధ్యక్ష. ఇది ప్రత్యేక హోదా సబ్జెక్టు ఈ రోజు రాష్ట్రంలో ఏ సమస్యలు లేవు కాబట్టి, రాష్ట్రంలో ఇంకా ప్రభుత్వానికి చెప్పడానికి ఏ సమస్యలు లేవు కాబట్టి ముగిసిపోయినటువంటి సమస్య తెచ్చి మళ్ళీ శాసనసభలో ఈ సమయం వృధా చేయడం